పీటీవీ ప్రజాపక్షం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకు మరో కొత్త అంశంతో వస్తున్నాను. ముఖ్యంగా ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ ఏ రకంగా అయితే అనర్హత లేదని చెప్పేసి తేల్చి చెప్పారో ఆ విషయమై నేను ఈ ఛానల్ ద్వారా నేను మీకు క్లుప్తంగా వివరించాను. ముఖ్యంగా మన పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి, తర్వాత తదనంతర రాజకీయ పరిణామాలు లేని విషయాన్ని నేను ఈ వీడియోలో వివరించాను. మీకు ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేరో చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ బటన్ నొక్కాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని, వారికి అనర్హత చెల్లదని శాసనసభ స్పీకర్ ప్రసాదరావు తీర్పిచ్చారు. అంతేకాకుండా వారి ఎమ్మెల్యేల జీతాల నుండి నెల 5,000 రూపాయలు బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీకి జమ అవుతున్నాయని, అందుకే వారు అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని తేల్చి చెప్పారు. దాంతో ఎమ్మెల్యేల అనర్హత విషయం ప్రస్తుతానికి అటకెక్కింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై అనర్హత చెల్లదని స్పీకర్ ప్రసాదరావు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తేలిపోయింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ తీర్పుపై తాము కోర్టును ఆశ్రయిస్తామని, ఈ రకంగా స్పీకర్ తీర్పు ఇవ్వడము చట్టవిరుద్ధమని, అంతేకాకుండా అన్ని సాక్ష్యాలు తాము స్పీకర్కు అందజేసినప్పటికీ ఆయన కావాలని పక్షపాతంతో ఈ విధంగా తీర్పు ఇచ్చారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ తీర్పుతో ఎమ్మెల్యేల అనుచరుల గొంతులో మాత్రం పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఇక పటాన్చెరు నియోజకవర్గ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే స్పీకర్ తీర్పు ప్రకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. అయితే ఆయనతో పాటు ఉన్న అనుచరులు, నాయకుల పరిస్థితి త్రిశంకు స్వర్గంగా మారింది. దాంతో నియోజకవర్గంలో పార్టీల పరిస్థితిపై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని ఈ నియోజకవర్గంలో ఎలా నడిపించాలనే విషయంపై నాయకులతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీ అధిష్టానం నిర్ణయించినటువంటి కార్యక్రమాలన్నిటి కూడా ఆయన నేతృత్వంలో నాయకులంతా కలిసి ఉమ్మడిగా చేస్తున్నారు. అయితే గత సంవత్సరం నుంచి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అలాగని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆయన ఎమ్మెల్యేగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులతో సమీక్ష సమావేశాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ అంతా తానై పార్టీని నడిపిస్తున్నారు. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా తన అనుచరులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. గెలిచిన సర్పంచులు కూడా కాటా శ్రీనివాస్ని కలిసి అభినందిస్తున్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా గెలిచిన సర్పంచులను అభినందించి వారిని సన్మానించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తేలడంతో నియోజకవర్గ పరిస్థితి మరో రకంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలన్నీ పార్టీ పరంగా జరుగుతాయి. పోటీ చేసే అభ్యర్థులను పార్టీలు ఎంపిక చేసి బీ ఫామ్లు ఇస్తాయి. అంటే పార్టీలు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఈ టికెట్లు ఆశించే ఎమ్మెల్యే అనుచరుల పరిస్థితి ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా రాబోయే ఎన్నికలు పార్టీ పరంగా జరగనుండడం వల్ల ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నాయకులు నిఘా పెట్టి ఆయన వేరే పార్టీలో తిరిగితే అలాంటి ఏమైనా ఉంటే సాక్ష్యాలు సేకరించి పనిలో ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏ విధంగా మసులుకుంటారు, ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారని అందరూ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద అనర్హత వేటు నుంచి తప్పించుకున్న మహిపాల్ రెడ్డికి భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో, వాటిని ఎలా అధిగమిస్తారో కాలమే నిర్ణయిస్తుంది. ఇంకా ఆయనకు 3 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పదవిని ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ 3 సంవత్సరాల పాటు పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయం రంగులు మారి రోజుకో మలుపుతో రంజుగా మారే అవకాశం ఉంది.